నమస్కారం అండి. ఈరోజు మనం కాల్షియంకి సంబంధించి ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. కాల్షియంకి సంబంధించి ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం పార్ట్ 1 ఆఫ్ ది సిరీస్ కాల్షియంకి సంబంధించి. కాల్షియం వల్ల ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి, కాల్షియం మన బాడీలో ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, కాల్షియంకి సంబంధించి ఇంట్రొడక్షన్ ఈ ఈ సెషన్లో మనం తీసుకోబోతాం. ఈ వీడియో సుమారుగా ఒక 10 మినిట్స్, 8 to 10 మినిట్స్ దాకా ఉంటుంది. కాల్షియంకి సంబంధించి మంచి డెప్త్లో ఈరోజు మనం సెషన్ని తీసుకెళ్ళిపోతున్నాం. ముందుగా కాల్షియం అంటే ఏంటి, ఎందుకు అంత ముఖ్యమైనది అనేది మనం చూద్దాం. వాటికి సంబంధించి కొద్దిగా ఇంట్రొడక్షన్ అనేది చూద్దాం. మనకు చాలామంది కాల్షియం అనేది కేవలం ఎముకలకు మాత్రమే అవసరం అని, ఇంకా వేరే ఏ ఆర్గాన్స్కి ఏ పార్ట్కి అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి కాల్షియం అనేది మన శరీరంలో జరిగే వేలాది జీవక్రియల్లో చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. చాలా బయోలాజికల్ ప్రాసెస్లో కాల్షియం అనేది పాల్గొని ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకునేవి ఏంటి అంటే కొన్ని మీకు హైలైట్స్ చెప్తాను నేను. ఏంటంటే కాల్షియం అంటే ఏంటో తెలుసుకుంటాం, ఇంకా కాల్షియం ఎందుకు అవసరం అనేది తెలుసుకుంటాం, ఇంకా శరీరంలో కాల్షియం ఎక్కడ ఉంటుంది, ఇంకా కాల్షియం ఎలా పనిచేస్తుంది, ఇంకా ఎందుకు ప్రతి ఒక్కరికి కాల్షియం అవసరం. ఈ పాయింట్స్ మీద ఈరోజు మనం సెషన్ ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకేనా. ఫస్ట్ కాల్షియం అంటే ఏంటి. కాల్షియం అనేది ఒక ట్రేస్ మినరల్, ఒక ఖనిజం. మన శరీరంలో హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్, మన ఎంటైర్ బాడీలో చాలా మినరల్స్ ఉంటాయి, చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కాల్షియం ఈజ్ ద నెంబర్ 1 హయ్యెస్ట్ అబండెంట్ మినరల్ ఆన్ హ్యూమన్ బాడీ, ఇన్సైడ్ హ్యూమన్ బాడీ. కాల్షియం ఈజ్ ద హయ్యెస్ట్ మోస్ట్ అబండెంట్ మినరల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మన శరీరంలో నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్లో ఎక్కువగా అబండెంట్గా ఉండేది కాల్షియం. నెక్స్ట్, ఎంత కాల్షియం మన శరీరంలో ఉంటుంది, ఎంత కాల్షియం మన శరీరంలో ఉంటుంది. ఒక అడల్ట్లో సుమారు 1 నుంచి 1.2 కేజీల వరకు కాల్షియం ఉంటుంది. 1 కేజీ నుంచి 1.2 కేజీస్ వరకు ఒక అడల్ట్లో కాల్షియం ఉంటుంది. మరి ఆలోచించండి, కాల్షియం మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది. 1 కిలోకి పైన కాల్షియం ఉందంటే కాల్షియం ఎంత ఇంపార్టెంట్ మనకు అనేది మనకు ఆలోచించాలి. నెక్స్ట్, కాల్షియం ఎక్కడ ఉంటుంది. కాల్షియం ఎక్కడ ఉంటుంది మన శరీరంలో. 99% కాల్షియం అనేది మన ఎముకల్లో, ఇంకా మన యొక్క టీత్, మన యొక్క దంతాల్లో ఉంటుంది. ఇంకా 1% వచ్చేసి మన యొక్క బ్లడ్, మన రక్తము, మన యొక్క కండరాలు, మన యొక్క నరాలు, మన యొక్క సెల్స్లో ఉంటుంది. 1% మన యొక్క రక్తంలో, మన కండరాల్లో, నరాల్లో, సెల్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. 99% ఎముకల్లోనే ఉంది కదా కాల్షియం, మరి 1% ఎందుకు అంత ఇంపార్టెంట్ చెప్పండి. 99% ఎముకల్లోనే కాల్షియం ఉంది, మరి 1% ఎందుకు అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 1% లేకపోతే మనిషి బతకలేరు. ఆ 1% లేకపోతే మనిషి బతకలేరు. నెక్స్ట్, శరీరం ఎంత తెలివిగా పనిచేస్తుంది కాల్షియం విషయంలో అనేది నెక్స్ట్ మనకు పాయింట్. మనం కాల్షియం తక్కువగా తీసుకుంటే శరీరం రక్తంలో కాల్షియం తగ్గనివ్వదు. మనం ఫుడ్ ద్వారా కాల్షియం తక్కువగా తీసుకున్నాము, అయినా కూడా మన యొక్క రక్తంలో కాల్షియం తగ్గనివ్వదు. మరి అలాంటప్పుడు ఎక్కడి నుంచి కాల్షియం తీసుకుంటుంది, ఎక్కడి నుంచి మన బాడీ కాల్షియం తీసుకుంటుంది అంటే ఎముకల నుంచి తీసుకుంటుంది.
అంటే ఎముకలని కరిగిస్తూ రక్తంలో కాల్షియం అనేది మెయింటైన్ చేస్తుంది. ఎముకల్ని కరిగిస్తూ రక్తంలో కాల్షియం అనేది మెయింటైన్ చేస్తుంది. అందుకే సంవత్సరాల పాటు కాల్షియం తక్కువగా తీసుకుంటే వాళ్ళకి ఎముకలు పలచబడిపోతాయి, బలహీనపడతాయి. కాల్షియం ఇంటేక్ తక్కువగా తీసుకున్నారనుకో సంవత్సరాల తరబడి ఎముకలు బలహీనపడిపోతాయి. ఎముకలు అంటే ఏంటి? ఇది కూడా ఒక క్వశ్చన్. చాలామంది ఎముకలు స్టోన్ లాంటివి అని అనుకుంటారు. కాదు, దాని ఆన్సర్ కాదు. ఎముకలు అనేది ఒక లివింగ్ టిష్యూ. ప్రతిరోజు కూడా ఎముకలు రోజు కొత్త సెల్స్ తయారవుతూ ఉంటాయి, పాతవి పోతూ ఉంటాయి. ఎముకలు అనేవి లివింగ్ టిష్యూ. ప్రతిరోజు న్యూ సెల్స్ తయారవుతాయి, పాత సెల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో పాయింట్, బోన్ రీమోడలింగ్కి సంబంధించి. మన ఎముకలు రోజు రిపేర్ అవుతూ ఉంటాయి. మన ఎముకలు డైలీ రిపేర్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా కొత్త బోన్ తయారవుతుంది. దీన్నే బోన్ రీమోడలింగ్ అంటారు. కొత్త బోన్ తయారవుతుంది, దాన్ని బోన్ రీమోడలింగ్ అంటారు. ప్రతిరోజు బోన్ రిపేర్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు మన ఎముకలు ప్రతిరోజు రిపేర్ అవుతాయి, కొత్త బోన్ తయారవుతుంది. దీన్ని బోన్ రీమోడలింగ్ అంటారు. నెక్స్ట్ బోన్ సెల్స్. మన ఎముకల్లో 3 ముఖ్యమైన సెల్స్ ఉంటాయి. వీటిని మనం బోన్ సెల్స్ అంటాం. ఫస్ట్ వచ్చేసి ఆస్టియోబ్లాస్ట్, నెక్స్ట్ ఆస్టియోక్లాస్ట్, నెక్స్ట్ ఆస్టియోసైట్. ఆస్టియోబ్లాస్ట్ అంటే ఈ సెల్ కొత్త బోన్ తయారు చేస్తుంది. ఆస్టియోబ్లాస్ట్ కొత్త బోన్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ ఆస్టియోక్లాస్ట్ అంటే పాత బోన్ని తొలగిస్తుంది. ఇది కూడా ఒక సెల్. ఆస్టియోక్లాస్ట్ అంటే సెల్స్, ఇది పాత బోన్ని తొలగిస్తుంది. నెక్స్ట్ ఆస్టియోసైట్, ఇది బోన్ యొక్క మెయింటెనెన్స్ చేస్తుంది. ఆస్టియోసైట్ అనేది బోన్ యొక్క మెయింటెనెన్స్ చేస్తుంది. కాల్షియం అనేది మన బాడీలో ఎందుకు నిల్వ చేస్తుంది? కాల్షియం మన బాడీ కాల్షియంని ఎందుకు నిల్వ చేస్తుంది అనేది నెక్స్ట్ పాయింట్. మన శరీరం కాల్షియంను బ్యాంక్ అకౌంట్లో స్టోర్ చేసుకుంటుంది. మన శరీరం కాల్షియంని బ్యాంక్ అకౌంట్ లాగా స్టోర్ చేసుకుంటుంది. అవసరం వచ్చినప్పుడు విత్డ్రా చేసుకుంటుంది. డిపాజిట్, విత్డ్రా, బ్యాంక్ అకౌంట్ లాగా కాల్షియంని మెయింటైన్ చేస్తుంది మన బాడీ. మీకు ఎగ్జాంపుల్, కాల్షియం బ్యాంక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర బ్యాంక్లో 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ప్రతిరోజు డబ్బు విత్డ్రా చేస్తున్నారు, డిపాజిట్ చేయడం లేదు. ఏమవుతుంది? ప్రతిరోజు విత్డ్రా చేస్తున్నారు, డిపాజిట్ చేయడం లేదు. ఏమవుతుంది? ఖాళీ అయిపోతుంది కదా బ్యాంక్ అకౌంట్. అలాగే కాల్షియం డిపాజిట్ చేయకపోతే ఎముకలు బలహీనపడతాయి. కాల్షియం వల్ల ఎముకలు ఎలా బలపడతాయి అనేది నెక్స్ట్ పాయింట్. మన ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫరస్ కలిసి హైడ్రాక్సీ అపటైట్ అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కాల్షియము, ఫాస్ఫరస్ కలిసి హైడ్రాక్సీ అపటైట్ అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఇదే ఎముకల యొక్క దృఢత్వానికి, అంటే ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది. ఇది కాల్షియం ఫాస్ఫరస్ యొక్క కాంబినేషన్ ద్వారా హైడ్రాక్సీ అపటైట్ అనే ఒక నిర్మాణం ఏర్పడుతుంది. అందువల్ల ఎముకలకు ఆ దృఢత్వం అనేది వస్తుంది. ఎందుకు కాల్షియం అనేది చిన్నప్పటి నుంచి అవసరం అనేది చూద్దాం. పిల్లల్లో ఎముకలు చాలా వేగంగా పెరుగుతాయి. కాల్షియం తక్కువగా ఉంటే ఎముకల అభివృద్ధి సరిగ్గా జరగకపోవచ్చు. పిల్లలకి బోన్స్ త్వరగా తయారవుతూ ఉంటాయి. కాల్షియం మనకు తక్కువగా ఉంటే ఎముకల అభివృద్ధి జరగకపోవచ్చు. టీనేజర్స్కి ఎందుకు ఎక్కువ అవసరం? 12 నుండి 18 సంవత్సరాలు ఆ టైంలో పిల్లలకి కాల్షియం
ఎముకలు వేగంగా పెరిగే టైం అది, ఆ కాలం అది. పీక్ బోన్ మాస్ ఈ టైంలోనే జరుగుతుంది. అందువల్ల టీనేజర్స్కి కాల్షియం యొక్క అవసరం చాలా ఉంది. పీక్ బోన్ మాస్, బోన్స్ చాలా వేగంగా పెరిగే కాలం అది. తర్వాత పీక్ బోన్ మాస్ అంటే ఏంటి? సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాల వయసు, 25 నుంచి 30 సంవత్సరాల వయసు వరకు ఎముకలు బలంగా తయారవుతాయి. ఆ తర్వాత కొత్త బోన్ తక్కువగా తయారవుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి, ఆ తర్వాత కొత్త బోన్ తక్కువగా తయారవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు మహిళలకు ఎక్కువ అవసరం?